అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ నేతలు విసిరిన సవాల్ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్వీకరించారు. గన్మెన్ లేకుండా ఒక్కడినే హన్మకొండ బస్టాండ్ వెళ్లగలవా అన్న బీఆర్ఎస్ నేతల సవాల్తో గన్మెన్ లేకుండా ఎమ్మెల్యే బస్టాండ్కు వచ్చారు. బస్టాండ్లో ఉన్న ప్రయాణికులు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చిరు వ్యాపారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని, బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్ప వాళ్లు చేసేదేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇటు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సవాల్ విసిరని చెప్పొచ్చు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి. ఇందులో ఈ రోజు ఒక బీఆర్ఎస్ పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో వీరికి సవాల్ చేస్తూ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను టార్గెట్ గా చేసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ రైతులకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు, అదేవిధంగా ఇటు ఏనుమామల మార్కెట్, ఇటు కేటీఆర్ కూడా విస్తృతంగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తున్న క్రమంలో రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ దుందుడుకు వైఖరి అవలంబిస్తున్నట్టు కూడా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మాట్లాడుతూ రైతుల మధ్యలోకైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పోలేని పరిస్థితిని, కనీసం ఇక్కడటువంటి పూతవేటు దూరంలో ఉన్నటువంటి బస్టాండ్ కు రావాలంటూ కూడా, గన్మెన్లను విడిచిపెట్టి రావాలంటూ కూడా ఒక సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో దాదాపు 30 నిమిషాల సమయంలోనే కూడా ఇటు నాయని రాజేందర్ రెడ్డి గన్మెన్లు లేకుండా స్వయంగా బైక్ పై వచ్చి హన్మకొండ ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంగణానికి రావడం జరిగింది. రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వినయ్ భాస్కర్ ఇచ్చినటువంటి సవాల్ను తాను స్వీకరిస్తున్నాను, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా రావచ్చు, దాదాపుగా గంట సేపు ఇక్కడే ఉంటాను, ఏతుందో సవాల్ ఇచ్చినటువంటి వ్యక్తులు రావాలంటూ కూడా పట్టుబట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ లోపు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అదేవిధంగా చిరు వ్యాపారంతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినట్టు వారి యొక్క సమస్యలు, మిగతా సంబంధించిన అంశాలపై వారితో మాట్లాడడం జరిగింది. ఇటీవల అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు, మిగతా సంబంధించిన చిరు వ్యాపారులకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ఏమైనా సూచనలు, అదేవిధంగా సమస్యలతో కూడా వారితో అన్ని కూడా కులంకషంగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, ఇటు వినయ్ భాస్కర్ తోటి మరికొంతమంది నేతలు కూడా ఇచ్చినటువంటి సవాలు విసినటువంటి నేపథ్యంలో స్వయంగా ఎమ్మెల్యేని అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్తారా లేదా అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఈ లోపు ఏంటంటే ఇటీవల కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి కొన్ని ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి ఆయా సంబంధించినటువంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా కొన్ని షాప్స్ కూడా తొలగించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశిస్తూ ఈ రోజు వినయ్ భాస్కర్ అయితే ఎమ్మెల్యేకి అయితే సవాల్ విసరడం, ఆ వెంటనే ఎమ్మెల్యే కూడా దీని ప్రతి సవాల్గా స్వయంగా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారంతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మళ్ళీ కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మిగతా ఎవరైనా వెళ్తారా లేదా అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇంతకుముందు ప్రెస్ మీట్ లో టీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు. వినయ్ గారికి మొదలు పెడితే రాజయ్య గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక్కడికి గన్మెన్ లేకుండా వచ్చిపో అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ తీరుగా యూనివర్సిటీ ఉద్యమకాలను రెచ్చగొట్టిన తర్వాత 10 ఏళ్లలో ఎన్నడన్నా గన్మెన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళినరా, మీరు మార్కెట్ కు వెళ్ళినరా? ఇక నేను నిలువెత్తు మనిషి, నేను వచ్చిన ఇక్కడికి వచ్చిన నిల్చున్నా, గన్మెన్లు లేరు, ఎవ్వలేనా నేను వచ్చి నిల్చుని. ఇది మాకున్న స్వేచ్ఛ. మీకేమున్నదిరా ఎదవలా, రాజయ్య ఉన్నాడు హాస్పిటల్ అని అడుగుతున్నాడు. మేము పోయింది ఆయనకి ఏం తెలుసు? వీడియోలతో సహా అన్ని బయట పెడతాం బిడ్డ.
నీకు సిగ్గుచరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో నాయన. ఇంకా చిరు వ్యాపారాల గురించి మేము చేసినాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మీరు వెళ్ళిపోండి బాయ్ సార్, వాళ్ళు మీరు వెళ్ళిపోండి. మీరు ఎవరు గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.